హలో. ఓకే, హాయ్ గ్యాస్, దిస్ ఇస్ ప్రవీణ్. ఓకేనా, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మనం ఇప్పుడు ఈ మోడలింగ్ కంప్లీట్ చూద్దాం. ఓకేనా, ఈ మోడలింగ్ కంప్లీట్ మోడలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు మ్యాక్సిమం షార్ట్ కట్స్ అనేవి నేను కవర్ చేస్తాను మోడలింగ్లో. ఓకేనా, మెయిన్లీ మీకు వచ్చేసి మోడలింగ్లో ఒక 20-50 టూల్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఓన్లీ ఫర్ మోడలింగ్. ఓకేనా, అంటే ఓన్లీ మోడలింగ్ కోసం మనకు 50 ఆప్షన్స్ మాత్రం తెలిస్తే చాలు. ఓకేనా, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ తెలిసినా మంచిదే, కానీ తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. ఓకేనా, కానీ వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు డైలీ యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా, నేను ఈ కెమెరాని, ఈ లైట్ని నేను హైడ్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఓకే, నేను కీబోర్డ్ షార్ట్ కట్స్ అని నేను యూజ్ చేస్తుంటాను ఎక్కువ. మీకు అది తెలియడం కోసం నేను ఇక్కడ స్క్రీన్ క్యాస్ట్ కీస్ యాడ్ చేస్తున్నాను, ఆన్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ కెమెరా ఇది హైడ్ అయిపోయింది. ఓకే, షిఫ్ట్ ప్రెస్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను అన్ని షార్ట్ కట్స్ సేవ్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది, చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మోడలింగ్ చెప్తున్నా, అదే డిజైనింగ్ ఎలా చేయాలో చెప్తున్నాను కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ క్యూబ్ తీసుకున్నాం, ఆల్రెడీ డిఫాల్ట్ సీన్ అది. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం కొన్ని టూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. ఓకేనా, సో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అంటే పక్క ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇలా ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా చేయవచ్చు, కాకపోతే ఏంటంటే లిమిటెడ్, అంత మనం అనుకున్న విధంగా చేయలేము. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నేను ఒక్క నిమిషం. సపోజ్ నేను ఇప్పుడు ఒకటి మంకీ తీసుకున్నాను. ఓకేనా, ఇది ఒక మంకీ, దీన్ని సూసాన్ అంటారు. బ్లెండర్ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, దీన్ని సూసాన్ అంటారు. ఓకేనా, అంటే బ్లెండర్ ఫ్యాన్స్ అంటారు యాక్చువల్ ఎక్కువ మంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, అదే క్యూబ్. ఓకేనా, సో ఈ బాక్స్ నుండి ఈ మంకీని డిజైన్ చేయాలి. ఎలా చేయాలి? ఓన్లీ బాక్స్ నుండి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం కొన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేయగలం, కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రమే యాడ్ చేయగలం. ప్లేన్ ఒకటి యాడ్ చేస్తాం. ఓకేనా, ఒకటి ప్లేన్ యాడ్ చేయగలం. ఓకేనా, అక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఓకేనా, ప్లేన్ ఒకటి, క్యూబ్ ఆల్రెడీ యాడ్ చేసాం, యూవీ స్పియర్. ఓకేనా, యూవీ స్పియర్ యాడ్ చేసాం. ఓకేనా, తర్వాత ఐకోస్పియర్ యాడ్ చేశాను, తర్వాత సిలిండర్. ఓకేనా, తర్వాత కోన్. ఓకే, అందులో ఉండిపోయింది. ఓకేనా, తర్వాత టోరస్. ఓకేనా, సో అంటే ఓన్లీ ఈ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఆబ్జెక్ట్ మోడ్లో మనం యాడ్ చేసుకోగలం. ఓకేనా, సపోజ్ వీటిని మాడిఫై చేయాలంటే ఎలా చేస్తాం, కానీ ఎంతవరకు చేస్తామంటే కొంచెం లిమిట్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది స్కేల్ టూల్. ఓకేనా, సపోజ్ దీన్ని స్కేల్ చేయాలనుకోండి, పెద్దగా చిన్నగా చేయాలి అనుకోండి, ఇది వై డైరెక్షన్ అన్నమాట. గ్రీన్ కలర్ అనేది వై డైరెక్షన్, క్లిక్ చేసాను, ఇది ఈ డైరెక్షన్లో స్కేలింగ్ అవుతుంది. ఓకేనా, జెడ్ డైరెక్షన్ ఇలా పైకి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్యూబ్ తీసుకోండి, ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేశాను. ఓకేనా, జెడ్ డైరెక్షన్లో ఇలా స్కేల్ చేశాను, వై డైరెక్షన్లో స్కేల్ చేశాను. ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ మంకీ షేప్లో రావాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇలా తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకొచ్చాను, ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాను, ఇలా పెట్టాను. ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టేశాను. ఇలా పెట్టేశాను. ఇలా ఎంత ట్రై చేసినా కానీ మనం ఆ మంకీ షేప్ అనేది తేలేము, అది కనిపించదు. సో ఆ మంకీ షేప్ అనేది రావాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకేనా, సో మనం మంచి క్యారెక్టర్ చేయాలంటే మాత్రం ఎడిట్ మోడ్లో మాత్రమే చేయాలి. ఓకేనా, యాక్చువల్లీ బ్లెండర్లో మాత్రమే ఇలా ఉంటుంది, మాయాలో అయినా సినిమా 4Dలో అయినా ఇలా సపరేట్గా ఆబ్జెక్ట్ మోడ్ అయినా ఉంటుంది. పక్కా ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. ఓకేనా, ఇది పక్కా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ పక్కా తెలుసుకోవాలి, లేకపోతే ఏంటంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లెండర్ మీద సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్టే పోతుంది. ఓకేనా, నమ్మకం పోతుంది, కాబట్టి జాగ్రత్త పాటించండి. ఓకేనా, సో అయితే ఏమైందంటే ఒకసారి మా ఫ్రెండ్ వచ్చారు, యాక్చువల్లీ ఒక స్టూడెంటే.
నేను బయట చెప్తూ ఉంటాను. ఒక స్టూడెంట్ మా ఇంటికి వచ్చారు. అయితే ఏంటంటే అతను ఒక ఆబ్జెక్ట్ని ఎయిట్ మోడ్లో క్లిక్ చేశాడు. ఇది ఒక ఆబ్జెక్ట్, సరే దీని ఆబ్జెక్ట్ మోడ్ సారీ సరే ఈ సూసాన్ ఉంది, ఓకేనా. దీన్ని ఒక నిమిషం, సారీ, ఓకే. సపోజ్ ఈ సూసాన్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తున్నాం, ఓకేనా. సపోజ్ ఏంటంటే జస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సూసన్ తల మీద కొంచెం ఇలా ఉబ్బెత్తుగా రావాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏంటంటే ఎయిట్ మోడ్లోకి వెళ్ళాను. అలా కాకుండా ఒక నిమిషం ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాను. సరే ఈ సూసాన్ తల మీద ఉబ్బెత్తుగా రావాలనుకుంటున్నాను. అప్పుడు ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఇది పైకి సో దీని తలపైన పైకి రావాలంటే అది జెడ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, జెడ్ డైరెక్షన్లో ఇలా క్లిక్ చేసి పైకి అంటున్నాను. పైకి వస్తుందా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సో అంటే స్కేల్ చేసి రొటేట్ చేసినా మూవ్ చేసినా కానీ ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తం మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది, స్కేల్ అవుతుంది. సో ఓకేనా. సో కాబట్టి ఏంటంటే సపరేట్గా అందులోని పర్టికులర్ రీజియన్ని మాత్రం మనం మాడిఫై చేయాలంటే మాత్రం పక్క ఎయిట్ మోడ్లోకి వెళ్ళాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఎయిట్ మోడ్లోకి వెళ్తున్నాను, ఓకేనా. ఎయిట్ మోడ్లోకి వెళ్ళాను, ఓకేనా. సో ఎయిట్ మోడ్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఫేస్ సెలెక్షన్ చేశాను, ఓకే. ఈ పై ఫేస్ సెలెక్ట్ చేశాను, ఓకే. ఇప్పుడు దాన్ని పైకి మూవ్ చేస్తున్నాను, స్కేలింగ్ కాదు, మూవ్ చేస్తున్నాను, ఓకేనా. సో అందుకని మూవ్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సో ఇప్పుడు ఇలా ఉంది కదా అని ఇక్కడ క్లిక్ చేస్తే పైకి అనకండి, రాదు అది. చూడండి, నేను పైకి రావాలనుకుంటున్నాను, అదేమో అది ఎలా కావాలంటే అలా రొటేట్ అవుతుంది, ఓకేనా. సో అలా కాదు. సో పైకి రావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని మూవ్ డైరెక్షన్ అనేది రావాలి, ఓకేనా. ఇది చూడు, మూవ్ టూల్ అని ఒకసారి మీకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంది కదా, ట్రాన్స్లేట్ అయినా మూవ్ అన్నా రెండు ఒకటే అండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ జెడ్ డైరెక్షన్లో పైకి లాగుతున్నాను, ఓకే. సో ఇప్పుడు పైకి వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళండి. సో నేను అంటే అలా వచ్చింది. సో నేను ఏమనుకున్నాను, తలపైన పైకి ఉబ్బెత్తుగా రావాలనుకున్నాను, ఇలా వచ్చింది, ఓకే. ఇలా బాగుంది. సరే మళ్ళీ ఎయిట్ మోడ్లోకి వెళ్ళాను. సరే ఇది బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇలా పైకి రావాలనుకుంటున్నాను. మరి దీన్ని పైకి రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, కానీ సెలెక్ట్ కావట్లేదు. ఎందుకు సెలెక్ట్ కావట్లేదు అంటే ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, రెండు వేరు ఆబ్జెక్ట్స్. సో కాబట్టి ఏం చేయాలి అంటే రెండింటిని ఒకటే ఆబ్జెక్ట్లోకి తీసుకురావాలి, అంటే జాయిన్ చేయాలి, ఓకేనా. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఆబ్జెక్ట్ మోడ్ గురించి ఎయిట్ మోడ్ గురించి చాలా తెలుసుకోవాలని అర్థమైంది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఎయిట్ మోడ్లోకి వెళ్ళాను, షార్ట్కట్ ఉంది ట్యాబ్, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని తర్వాత ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేశాను, సారీ దాన్ని వదిలేయండి, సారీ ఈ ఆబ్జెక్ట్ రెండు వేరు ఆబ్జెక్ట్స్ నేను క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రెండింటిని ఒకటే ఆబ్జెక్ట్ కిందకి తెస్తున్నాను. సో దానికోసం ఏం చేయాలి, రెండింటిని జాయిన్ చేయాలి. సో అందుకో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. రెండు కూడా ఒకటే ఆబ్జెక్ట్ లాగా వచ్చేసాయి, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిలో దేన్ని సెలెక్ట్ చేసినా కానీ రెండు సెలెక్ట్ అవుతాయి, రెండు ఒకటే కదా, ఓకే అలానా. సో దీన్ని సెలెక్ట్ చేసినా దీన్ని సెలెక్ట్ అవుతుంది, దీన్ని సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ అవుతుంది, రెండు ఒకటే ఆబ్జెక్ట్స్, ఓకేనా. ఇప్పుడు మనం ఎడిట్ చేయాలనుకోండి, ఈ రెండింటిని ఒకేసారి ఎడిట్ చేసుకోవచ్చు ఎయిట్ మోడ్లో, ఓకేనా. సో అలా. సరే ఒక విషయం మర్చిపోయాను, డూప్లికేట్ చేయాలనుకోండి, ఈ రెండింటిని ఒకటే డూప్లికేట్ చేయాలనుకోండి, షార్ట్కట్ వచ్చేసి షిఫ్ట్ ప్రెస్ చేయండి, ఇలా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలో అన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేయండి, మీకు ఇలా మనం చేసిన డూప్లికేట్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది, ఓకేనా. సో అలా ఆ యాంగిల్లో అది వెళ్తుంది, చూసారా, షిఫ్ట్ ప్లస్ ఆర్, ఓకేనా. సో ఇలా ఇప్పుడు ఓకే ఇంత మీకు చెప్పింది నేను అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు సారీ ఈ మోడలింగ్లోనే ఆబ్జెక్ట్గా ఇప్పుడు నేను మీకు చెప్పింది ఆబ్జెక్ట్ మోడ్లో చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్ట్ని ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఆప్షన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు నా నెక్స్ట్ ట్యూటోరియల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మ్యాక్సిమం మీకు ఏదైనా ఆబ్జెక్ట్ డిజైన్ చేయాలి, క్యారెక్టర్ని డిజైన్ చేయాలి అంటే పక్క ఎడిట్ మోడ్లో మోడలింగ్ చేయాలి. దానికి కొన్ని మ్యాక్సిమం మనం ఎడిట్ మోడ్లో ఒక 50 ఆప్షన్స్ 50 టూల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, ఓకేనా. అవి తెలుసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మాత్రం పట్టేయండి, లేకపోతే మామూలుగా నోట్బుక్లో రాసి పెట్టేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగని మీరు రోజు డైలీ చేస్తున్నా కానీ మీకు గుర్తుండిపోతుంది. అలాగైనా ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.